బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో తొలి విడతగా 8,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు కూడా వాట్సాప్, మీ సేవ వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా 8,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ప్రాంతాలకే సమీపంలో ఇండ్లు నిర్మిస్తామని తెలియజేశారు. ఆయన పారదర్శకంగా మళ్ళీ పదే చెప్తున్నాను, పారదర్శకంగా మీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులం అని అడగం, నీది ఏ మతం అని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. ప్రతి లబ్ధిదారుడికి 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 BHK ఇల్లు అందించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇంటి నిర్మాణానికి మొత్తం వ్యయం సుమారుగా 11 లక్షలు కాగా ప్రభుత్వం 5 లక్షలు సబ్సిడీగా అందిస్తోంది. మిగిలినటువంటి 6 లక్షలను మరి 4 విడతల్లో చెల్లించే అవకాశం కూడా కల్పించింది ప్రభుత్వం. అంతేకాకుండా 40 నుంచి 60 లక్షల విలువైనటువంటి స్థలాన్ని మహిళల పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనుంది. అయితే ఇక్కడ ఈ ఇండ్లను 10 సంవత్సరాల పాటు అయితే అమ్ముకోవడానికి అనుమతించట్లేదు. అయితే మరి బ్యాంకు రుణాల కోసం కూడా మరి తనఖా పెట్టుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తోంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రభుత్వ రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. దరఖాస్తులు జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరిస్తారు. మరి మీ సేవ కేంద్రాలు, అధికార వెబ్సైట్ లేదా 8096958096 అనేటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో కూడా దాదాపుగా 10,000 రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు మంజూరు కాకపోతే ఆ మొత్తం తిరిగి అయితే చెల్లిస్తారు. మరి మంజూరు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో అయితే మినహాయిస్తారు. అయితే ఈ పథకానికి అర్హత పొందాలంటే ఖచ్చితంగా కుటుంబ వార్షిక ఆదాయం అయితే 6 లక్షల లోపు ఉండాల్సి ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. మరి క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడని పరిస్థితి ఉండాలి. మరి లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా లక్కీ డ్రాగా ద్వారా అయితే చేపట్టనున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే తొలి విడతలో భాగంగా రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, మరి కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇక మలక్పేట్ నియోజకవర్గాల్లో అయితే ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బోనాల నాటికి ఈ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలియజేస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా త్వరలోనే మధ్యతరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేక గృహ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మరి హైదరాబాద్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా అయితే ప్రభుత్వం చెబుతోంది.